కరెక్ట్గా తీయాలి కదా. బస్ కాడికి వెళ్తున్నామా? మీరే ఇస్తారా? మీరేనా? ఓకే బ్రో, మీ కేడర్ చెప్పించారు. ఇంతియాజ్ అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు రోషన్. నేను సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా పలమనేర్ అసెంబ్లీ జనరల్ సెక్రటరీని. ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ నంద్యాలలో ఈ బహిరంగ సభ నిర్వహించడానికి గల కారణము, ఈ వక్ఫ్ సవరణ చట్టం ఏదైతే ఉందో, అసలు వక్ఫ్ సవరణ చట్టం అంటే ఏమిటి? వక్ఫ్ సవరణ చట్టం అనేది ముస్లిం పెద్దలు ఉన్నారు, వీళ్ళు ముస్లిం కమ్యూనిటీ కోసము, మసీదుల కోసము, దర్గాల కోసము, ముస్లిం మద్రసాల కోసము దానం ఇచ్చిన భూములని వక్ఫ్ అంటారు. ఇలాంటి ముస్లిం పెద్దలు ముస్లిం కమ్యూనిటీ డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి ఈ వక్ఫ్ చేసినటువంటి భూములను ప్రభుత్వం దీంట్లో ఈ వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడం అనేది ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధం. ఇది ఎందుకురా అంటే మన భారతదేశంలో ప్రతి పౌరునికి, ప్రతి మతస్థులకి వారి మతం పైన స్వేచ్ఛగా బతికే హక్కు ఉంది. వాళ్ళ మతాల్ని ప్రచారం చేసుకునే హక్కు ఉంది. వాళ్ళ మతాలకు సంబంధించిన భూములు కానివ్వండి, మసీదులు కానివ్వండి, స్వేచ్ఛగా వాళ్ళు డెవలప్ చేసుకునే హక్కు ఉంది. దీంట్లో ఎటువంటి మార్పులు చేయడానికి భారత రాజ్యాంగంలో కూడా మనకి అనుమతి లేదు. అందువలన ఈ వక్ఫ్ సవరణ బిల్లు ఏదైతే ఉందో దీన్ని పూర్తిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ వ్యతిరేకిస్తూ నంద్యాలలో మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మన పార్టీ తరపు నుంచి కానివ్వండి, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరినీ ఒక బహిరంగ సభ నిర్వహించడం జరిగింది. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఈ బిల్లుని వ్యతిరేకించాలి. మనం బీహార్ ఎంపీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకించాలి. బీహార్లో కూడా 16వ తేదీ ఇది బహిరంగ సభ ఇదే విధంగా చేయడం జరిగింది. అంతేకాదు మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క ఎంపీలు కూడా ఈ బిల్లుని వ్యతిరేకిస్తూ ఓటింగ్ వేయాలని మనస్ఫూర్తిగా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ డిమాండ్ చేస్తుంది. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. నా పేరు ముబారక్, పలమనేర్ అసెంబ్లీ జాయింట్ సెక్రటరీ. ఇక్కడ వచ్చిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చలో నంద్యాల ప్రోగ్రానికి మన పలమనేర్ నియోజకవర్గంలో 6 బస్సులు బయలుదేరినాయి. కావున రానున్న దీంట్లో మన పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా మనం ఈరోజు బహిరంగ సభ అనేది చేస్తూ ఉన్నాము. దీనికి అందరికీ ఇక్కడ వచ్చిన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పార్టీ నాయకులు కానివ్వండి, ఈరోజుకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.